ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను అని ప్రభువే స్వయంగా మాట్లాడుతుంటే నిజంగా ఈ మాటలు పట్టి బహుధైర్యం కలిగి ఉండొచ్చు. వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు ఏ దిగుల్లో ఉన్నావు? ఏ దిగులను బట్టి నీవు రోజు రోజుకు కుంగిపోతున్నావు? బలపరిచేవారు ఎవరు నీకు లేరా? నీకు ఆదరణ అనేది లేదు అనే విషయంలో బాధపడుతున్నావా? నీ ప్రభువే నీ దిగుల్ని తీర్చగల సమర్థుడని ఇంకా నీకు అర్థమవట్లేదా? నీ దిగులు ఏదైనా సరే, నీ స్నేహితులను గుర్చిపట్టి అంటే వాళ్ళని బట్టి దిగులు పడుతున్నావేమో, ఒకవేళ బంధువులను బట్టి దిగులు పడుతున్నావేమో, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అని బాధపడుతున్నావేమో, సొంత కుటుంబ సభ్యులను గురించి దిగులు పడుతున్నావేమో, నీ పగవారిని బట్టైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నావేమో, నీకున్న సమస్యని బట్టి అది ఏదైనా కావచ్చు, ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య ఏదైనా కావచ్చు, ఆ విషయాలను బట్టి దిగులు పడుతూ ఉంటే ఖచ్చితంగా నీ ప్రభువు నీకు సహాయం చేయగల సమర్థుడు. నీ ప్రభువే నిన్ను బలపరుస్తాడు. నీకున్న దిగులు తీసివేసి దాని స్థానంలో నీకైనా సంతోషాన్ని ఇస్తాడు. ఆమెన్. ఆయన నిన్ను బలపరిస్తే ఇకెన్నడూ నీకు దిగులు అనేది ఉండదు. ఆయన నీ సమస్యకి ఒక్కసారి పరిష్కారం ఇస్తే అది మరెన్నడూ నిన్ను ఇబ్బంది పెట్టదు. నీకు తన దక్షిణ హస్తం చాపి ఆయన ఎల్లవేళ్ళ తోడుగా ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో దిగుపడుతున్నా నువ్వు ఇప్పుడే దిగులు వదిలేసేయి. ప్రభు నిన్ను బలపరుస్తున్నారు. మరి ఆ దిగులుతో ఉంటే నువ్వే పని చేయలేవు. వెంటనే దిగులు విడిచిపెట్టు. ఎందుకంటే ప్రభువే నిన్ను బలపరుస్తున్నారు కనుక ఆయన నీకు మాట ఇచ్చారు కాబట్టి, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఇప్పుడే నీ దిగులు విడిచిపెట్టి ధైర్యం కలిగి ఉండు. ఆమేన్.